నమస్కారం V26 న్యూస్ ఛానల్కి స్వాగతం. దళితుల గురించి మాట్లాడే అర్హత నారా లోకేష్కు లేదని మంత్రి మెరుగా నాగార్జున అన్నారు. సప్లైన్ అంటే లోకేష్కి అసలు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. కన్నా మిన్నగా డబ్బులు ఖర్చు పెట్టి సహాయం చేశాడు. నీకు ఆ విషయం తెలుసా? మీ బాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదో చెప్తున్నావే సప్లాన్ అని, నువ్వు లెక్కలు తీసుకో. మా డబ్బులు, దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డబ్బులు మీ బాబు దేనికి ఖర్చు పెట్టాడో విపులంగా చెబుతా, చదివి వినిపిస్తా. 2018-19 ఉదాహరణ తీసుకో. నువ్వు పేపర్లను తెప్పించుకోవయ్యా, నీకు రాసి పెట్టేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర చెప్పు, ఒకసారి చర్చించు. నువ్వు మాట్లాడుతూ చర్చించవయ్యా, తెలుగు తక్కువగా మాట్లాడకు. 2018-19 సంబంధించి సప్లాన్లో మీ బాబు ఇచ్చాడు కదా, దాంట్లో చూడు ఐటెం నంబర్ 9 పొలం బడి. ఎవడు కావాలా పొలం బడి? దళితుల సొమ్ము పొలం బడి సప్లాన్ డబ్బులు నీ బాబు ఖర్చు చేశాడు. అట్లాగే 12-13 ఐటెం నంబర్లో చూడు, చంద్రన్న రైతు క్షేత్రాలు. ఎవరికి కావాలా రైతు క్షేత్రాలు? ఎవరికి కావాలి? కూలి చేసుకునే వాళ్ళకి. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో భాగంగా చిత్తూరు బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించారు. కడప ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు, జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ఇచ్చిన మోసాల హామీలు ఎన్నో ఉన్నాయని మండిపడ్డారు. నేను పేరు పెట్టిన యువకులకి ప్రతి ఏడా డిఎస్సి ఇస్తా అన్నాడు. జనవరి 1 కి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నాడు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. కానీ యువతని చీట్ చేసిన వ్యక్తి ఈ జగన్ మోసపు రెడ్డి. ఇంకా ప్రత్యేక హోదాని సొంత కేసుల కోసం తాకట్టు పెట్టి యువతని చీట్ చేసిన వ్యక్తి ఈ జగన్ మోసపు రెడ్డి. ఇంకా కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏం చెప్పాలా? గోవిందా గోవిందా. ఈయన రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటా తిరుగుతాడు. కానీ నేను సభాముగా చెప్తున్నా, మన రాయలసీమకి పట్టిన శని ఈ జగన్ మోహన్ రెడ్డి. అయ్యా జగన్ రెడ్డి, నువ్వు కలలు గంట ఉండొచ్చు, కానీ రా, బయటికి రా, పర్దాలు లేకుండా రా. అప్పుడు ప్రజల్లో ఉన్న బాధ, ఆవేదన నీకు అర్థమవుతుంది. జగన్ రెడ్డి లోకేష్ ని అడ్డుకుంటే యువగల ఆగిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు. మేమేమి వైకాపా జీతగాలం కాదు. జగన్, నీకు మేం మొగడని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అందుకే జగన్, నీ పని కూడా అయిపోయింది. వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వం, మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. బాబు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఎస్ఐపిడి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ పరిశ్రమలో పెట్టేవారికి చేదోడుగా నిలవాలని ఆదేశించారు. అనుకున్న సమయంలోగా నిర్మాణం పూర్తి చేయాలా, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీలపై అక్కసు ఎందుకు జగన్ రెడ్డి అంటూ టీడీపీ తేలినాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంఘం అధ్యక్షురాలు అచ్చట సునీత మీడియా సమావేశంలో ప్రశ్నించారు. అంగన్వాడీ కార్యకర్తల కష్టాన్ని గుర్తించి వాళ్ళకి శాలరీస్ పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. ఈరోజు 3.5 సంవత్సరాల కాలంలో వారికి జీతాలు పెంచటమూ లేదు, వారికి కావలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ని నెరవేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఘోరంగా విఫలమైందనడానికి నిన్న జరిగినటువంటి ధర్నా, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ ఏ విధంగా వారి యొక్క గళాల్ని రోడ్డు మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలియచేశారు అంటే, ఇంతకన్నా మీకేం కావాలి జగన్మోహన్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం. ఎంతో గొప్పగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు అని చెప్పేసి రంగులు వేయడం, రంగులు తీయడం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప
ఏ ఒక్కటన్నా మీరు ఈరోజు మీకంటూ మీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చేసినటువంటి పరిస్థితి ఉందా? అంటే అంగన్వాడీ సెంటర్స్ గతంలో మనోవికాస కేంద్రాలుగా ఉండేవి. ఈరోజు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్తే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ కనీస సౌకర్యాలు లేక కనీస శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్లో స్కూల్స్ నడుపుతూ ఎటువంటి దీనమైనటువంటి పరిస్థితిలో అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అనటానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటకు వచ్చి పాపం ఆ కన్సర్న్ మంత్రి గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అమ్మా ఉషా. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎల్సీ ఎన్నికల అంశంపై చర్చించారు. నందవరం మండల అధ్యక్షుడు దేశాయి స్వామి గారు, రాష్ట్రంలో అనాదిగా కుటుంబ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ కుటుంబ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కన్నా వనరుల ఆధారంగా దోపిడీ చేస్తూ ఇసుకలో కావచ్చు, వనరుల్లో కావచ్చు, మద్యంలో కావచ్చు, స్థానికంగా ఈ కుటుంబ రాజకీయాలను ఆధారం చేసుకుని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా దోపిడీ నానాటికి పెరిగిపోతుంది. చచ్చినోడు కళ్ళు చారడేసి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా కొన్ని ఎకరాల భూమిని ఆక్రమించడం, ఈ పార్లమెంట్లో చాలా చోట్ల భూమిని ఆక్రమించడం, ఒక మంత్రి అయితే రైతులు ఇండస్ట్రీ కోసం ఇచ్చిన భూమిని కూడా ఆక్రమించే పరిస్థితి. కుటుంబ రాజకీయాల మూలంగా సంక్షేమం పేరు చెప్పి సీఎం జగన్కు అపురత్న అవార్డు ఇవ్వాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు కొత్త రికార్డు నమోదు చేసే స్థాయికి చేరుకున్నాయని, ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు 55,555 కోట్లకు చేరిందని ఈ నేపథ్యంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత మరింత పెరగాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా ప్రజాప్రతినిధులకు 3 రోజులుగా విశాఖలో జరుగుతున్న కార్యక్రమంలో శుక్రవారం షీ ఈజ్ చేంజ్ మేకర్ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో మహిళల సంఖ్య మరింత పెరగాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించిన లోక్సభలో కొన్ని పార్టీలు అడ్డుకున్నాయని ఆయన తెలిపారు. రాసుకోండి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గత 75 ఏళ్లలో ఏ నేత చేయని విధంగా రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర చేపట్టి ప్రజలు జోషి నింపారని పేర్కొన్నారు. పార్లమెంటు వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాష్ట్రపతి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మాట్లాడిన కేంద్రంపై ఫైర్ అయ్యారు.
ఆదానికి ప్రధాని మోదీకి ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వీరిద్దరు కలిసి ఉన్న పాత ఫోటోను కూడా రాహుల్ సభలో ప్రదర్శించారు. कश्मीर सब जगह अदानी 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 अदानी। तो मुझसे पूछा गया, बहुत सारे लोगों ने पूछा, भैया राहुल जी बताइए, हिमाचल में सेब की बात होती है अदानी जी, कश्मीर में सेब की बात होती है अदानी जी, पोर्ट्स की बात होती है अदानी जी, एयरपोर्ट की बात होती है अदानी जी, इंफ्रास्ट्रक्चर, अच्छा हम सड़क पे चल रहे हैं, मैं पूछूं किसने बनाई? अदानी जी। तो लोगों ने ये भी पूछा, राहुल जी ये जो अदानी जी जो हैं, इनकी सफलता से ये इतने बिजनेसेस में कैसे घुस गए, इतनी सफलता कैसे प्राप्त? सबसे जरूरी सवाल, इनका हिंदुस्तान के प्रधानमंत्री के साथ क्या रिश्ता है और कैसा देश जानना चाहता है। तो देश जानना चाहता है। ये देखिए रिश्ता, ये देख लीजिए प्लीज। पहले अदानी जी के हवाई जहाज मोदी जी जाते थे, अब मोदी जी के हवाई जहाज में अदानी जी जाते हैं। पहले लोकल मामला था, फिर నేషనల్ మామలా हो गया, उसके बाद ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఎన్నికల బడ్జెట్ అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అది పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు దృష్టిలో ఉంచుకొని రూపొందించిందని చెప్పారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ వచ్చే ఎన్నికల్లో ఎంపీలు అనుసరించవలసిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.